ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కులగణన చేసింది ముమ్మాటికి తప్పుల తడక. బీసీల జనాభాను 5.5% తగ్గించి ప్రభుత్వం చూపించింది, కాబట్టి ఖచ్చితంగా రీసర్వే చేయాలంటూ నిన్న సమావేశం డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ జనానికి అందరూ కూడా క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. ఇవాటి నుంచి అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గాల్లో భావజాల వ్యాప్తి ఖచ్చితంగా చేస్తాం, బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించిన విధానాన్ని ప్రజల్లో ఖచ్చితంగా ఎండగడతామంటూ ఆయన స్పష్టం చేశారు. రైట్, నరసింహారెడ్డి గారు, బీసీల సంఖ్యను తగ్గించి చూపించింది రాష్ట్ర ప్రభుత్వం, ఖచ్చితంగా రీసర్వే చేయాల్సిందే. సో ఈ సర్వే అనేది నిజంగా ఎంత అవసరం, ఎంత ఆవశ్యకత, డెఫినెట్గా రీసర్వేకి ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? ఈ కామారెడ్డి డిక్లరేషన్ అంటే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ చేసిన చాలా డిక్లరేషన్లో అతి ముఖ్యమైన డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ బీసీ వర్గాల పట్ల, బడుగిన వర్గాల పట్ల చేసింది. చాలా హామీలు దాంట్లో ఇచ్చినాను. దాంట్లో అతి ముఖ్యమైనది లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఎంత ఉండే స్థానిక సంస్థలలో బీసీల కంటే 23% ఉండే. 23% ఇస్తున్నాడు కేసీఆర్, 42% చేస్తామని అనిపించింది. దాని ప్రకారము కులగణనని పెట్టినాడు. ఇది మొదటి నుంచి కూడా ఏమంటారు, ఆదిలోనే హంసపాద అన్నట్టుగా రకరకాలమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఏమంటారు, అవగాహన రాహిత్యము, తర్వాత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం అనేది రేవంత్ సర్కార్కు మనకు కనబడుతుంది. ఫస్ట్ కులగణన అన్నారు దీన్ని. తర్వాత ఏం చేసినారు, దాన్ని కులం ఒక్కటే కాదు, సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కులగణన అంటే ఒక్కదానికి చేయబోయే 6 పెట్టినారు. 6 ఒకటి కులగణన. దానికి సంబంధించి 57, 56 ప్రశ్నలు, 60 ప్రశ్నలు వేసేసి పార్ట్ 1, పార్ట్ బి, నీకు ఏం వస్తుంది, ఏం చేసినారు, ఇవన్నీ పెట్టే వరకే జనం ఏంటంటే బేసికల్గా దీంట్లో పాల్గొనలేదనేది వాస్తవం. గవర్నమెంట్ చెప్పే లెక్కలు కూడా 100% తప్ప. అవి కూడా 96% అనేది అసలు సిటీలో 40-45% ఇళ్ళకి పోలేదు ఎవరు. రెండో, దీంట్లో ఏం చేసినారు, రిజర్వేషన్స్ 42% బీసీలకు ఇవ్వాలంటే రాజ్యాంగం చెప్తుంది, ఇతర రాష్ట్రాలలో అమలైన విధానం భారతదేశంలో ఎక్కడైనా ఒక రిజర్వేషన్ కల్పించాలంటే డెడికేషన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది, అది ఏర్పాటు చేయాలి. అది కూడా అవగాహన లేదు రేవంత్ సర్కార్కు. ఫస్ట్ బీసీ కమిషనే ఈ కులగణన చేస్తారని ఒక ప్రాసెస్ చెప్తున్నాను నేను, బీసీ కమిషనే చేస్తా అన్నారు. కొంతమంది బీసీ మేధావులు హైకోర్టుకు పోయినారు, హైకోర్టు డైరెక్షన్ ప్రకారం కమిషన్ వేసినారు. ఏంటి మీరు చేసిన లెక్కలు? ఇంతకు లాస్ట్కి ఏంటంటే మీరు చేసిన అసలు సర్వేలో జనం 50% పీపుల్ ఎక్కడ పాల్గొనలేదు. ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకునే వాతావరణాన్ని కల్పించలేదు. ఆ కులగణనకు ఉన్న ప్రాముఖ్యతను ఈ 5 అంశాలు జోడించి ప్రాధాన్యం తగ్గించినారు. మీరు బీసీల లెక్క తేల్చదలుచుకున్నప్పుడు బీసీల లెక్క వరకే ఆ సర్వే ఎస్సీ ఒక కులగణన ఉంటే సరిపోతుంది. ఇంటికి పోయిన తర్వాత మీ కులం ఏంటని రాసుకొని వస్తే దాన్ని ఒక డెడికేషన్ కమిషన్కి ఇస్తే ఏమవుతుందో రాజ్యాంగంలో ఆ సిన్సియారిటీ లేదు మీకు. అంతా కన్ఫ్యూజన్ మొదటి నుంచి. ఇవాళ ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఏంది, 2014లో కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు ముస్లిం మైనారిటీస్ కాక బీసీల సంఖ్య 51% ఉంది రాష్ట్రంలో. ఇది 14లో. జనరల్ జనాభా ఎదుగుదల రాష్ట్రంలోనైనా కానీ దేశంలోనైనా చనిపోయిన వారు పోగా పుట్టేవారి సంఖ్య మధ్య గ్యాప్ 1.35 ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది, ఎక్కువగా కావాలి. అంటే చనిపోయిన వారు జననాలు మరణాలకు సంబంధించి గ్యాప్ ఒక 1.35 ఉంటుంది. దేశ జనాభా అయినా రాష్ట్ర జనాభా అయినా 1% అటు ఇటు. కానీ అసలు మీరు చెప్పిన దాని ప్రకారం 2014 నుంచి ఇప్పటికి మనం ఉన్నాం 2025, దరిదాపు 11 సంవత్సరాల తర్వాత బీసీల జనాభా మీరు అప్పుడు కేసీఆర్ చేసిన దాంట్లో 51% ఉంటే ముస్లిమ్స్ కాక, మీరు ఇప్పుడు 56 అంటే ఎంత చేసినారు, 46% చేసినారు. నిలువుగా అంటే స్పష్టంగా కనిపిస్తుంది 5.5% డిఫరెన్స్గా అనిపిస్తుంది. అలా 5.5% అంటే 22 లక్షల మంది బీసీలు. ఇటువంటి చెప్పాలి కదా మీరు. ఇప్పుడు మీ సర్వే మీద రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్న ఆరోపణలు కావు ఇవి. బీసీ సంఘాలు స్వయంగా మీ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళే మొత్తం చింపేసి తగలబెట్టినారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మీ సర్వేను మీ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటలేరు అనే దానికి ఏం కావాలి? ఇక మేము చెప్పవలసిన అవసరం లేదు కదా. 5.5% బీసీలు ఎడిపోయినారు. అగ్రకులాల మిగతాకి సంబంధించి వాళ్ళ జనాభా పెరుగుతుంది. 16 లక్షల మందో 15 లక్షల మందో పెరిగిందని లెక్క చూపెడుతుంది.
ఇటువైపు ఏమో 22 లక్షల మందిని బీసీలను మొత్తం కూడా ఆ, ఆ, తగ్గిచ్చేస్తారు. నీ సర్వేని ఎట్లా నమ్మాలి ప్రజలు? అసలు జనానికి సర్వే పైన ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటి? చాలా మంది మీరు అన్నట్టు ఒకటి చిన్న మాట, 2014లో అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ సర్వే జరుగుతుందంటే అందరం పార్టిసిపేట్ చేయాలనే ఉత్సాహం కనిపించింది. కానీ ఇవాళ ఆ ఉత్సాహము అసలు ఏమీ కనిపించలేదు. అసలు ఎక్కడ జరుగుతుందో తెలుసుకో దాని మీద ఆసక్తి కూడా చూపించలేదు. నేను ప్రభుత్వ చిత్తశుద్ధి దీంట్లో లేదనడానికి అసలు ప్రభుత్వం చేసిన ప్రచారమే బాగలేదు. ఈ సర్వే యొక్క ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ గారు ఆ ఒక్కరోజు సర్వే చేయడానికి గల కారణం ఏంటంటే, నువ్వు సర్వే వారం రోజులు, నెల రోజులు, 2 నెలలు పెట్టేస్తే సీరియస్నెస్ పోతుంది ఖచ్చితంగా. అవును. ఇంకోటి, ఇంట్లో ఎవరున్నా పర్వాలేదు మాకు అన్నారు. ఇంటి యజమాని అవసరం లేదు, ఎవరున్నా కానీ పర్వాలేదంటే ఆ ముసలు వాళ్ళు వీళ్ళు పాపం వాళ్ళకి చెప్పరాక చాలామంది ఈ సర్వేను సీరియస్గా తీసుకోలేదు అసలు ఫస్ట్. అందుకని కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, నిన్న బీసీ వర్గాల మా బీసీ నాయకులతో అందరితో మీటింగ్ పెట్టి ముఠా గోపాల్ గారి అధ్యక్షతన ఈ సర్వే తప్పుల తడక, ఇది చిత్తు కాగితం కంటే అధ్వానము కాబట్టి వెంటనే మళ్ళీ రీసర్వే చేసి మళ్ళీ బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేది మా పార్టీ యొక్క స్టాండ్. దానికి క్లియర్గా మేము కట్టుబడి ఉన్నాం. ఇంకోటి, కుంటి సాకులు ఎవరో పాల్గొనలేదు, ఈయన దబాయింపు చూడండి, మీరు ఎక్కించుకోకుండా మాట్లాడుతున్నా అంటాడు. అదే ఇవన్నీ చిల్లర మాటలు, మీ యొక్క ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాటలు కావాలి. సర్వే జరిగినప్పుడు ఎక్కడ పోయినంటే నువ్వు చెప్పాలి జవాబు. ప్రశ్న ఆయన కాదు వేసేది, ప్రశ్న ఇప్పుడు ప్రజలు వేస్తున్నారు, బీసీ వర్గాలు వేస్తున్నారు. మరి నువ్వు జవాబు చెప్పేది పోయి నువ్వే ప్రశ్నిస్తే ఎట్లా? రైట్ విజయ్ గారు, బీసీల సంఖ్య అనేది తగ్గించి చూపించింది ప్రభుత్వం. 5.5% గతంతో పోల్చుకుంటే తగ్గిపోయింది. నిజానికి చాలా పెరగాల్సి ఉంటే, చాలా ఎక్కువ సంఖ్యలో రిఫ్లెక్ట్ కావాల్సి ఉంటే, దాదాపు 22 లక్షల మంది సర్వేలో పాల్గొనాలని ప్రభుత్వమే చెప్తుంటే ఇంకా ఎంతమంది పాల్గొనలేదు అన్నటువంటి ఆ లెక్క కూడా తేలాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ రీసర్వేకి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో కూడా ఈ భావజాల వ్యాప్తి పెంపొందిస్తామని చెప్తున్నారు. ఎస్, డెఫినెట్గా ప్రభుత్వం బేషజాలకు పోకుండా బీసీలను సంతృప్తి పరిచే విధంగా రీసర్వే చేయాల్సినటువంటి పరిస్థితి ఎట్లా కనపడుతుంది ఈ సమయంలో? ఎందుకంటే ప్రభుత్వం ఒక ఉత్తుత్తి సర్వే లాగా అయిపోయింది. ఇంత పెద్ద ప్రభుత్వం అని పేరుకు పెట్టుకొని కనీసం ఒక జనాభా లెక్క, ఒక కులగణన కూడా చేయలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం లాగా ప్రజల ముందు దోషిగా నిలబడ్డటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ దేశవ్యాప్తంగా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంది, కులగణన చేయాలి అనేది పెద్ద ఎత్తున ప్రచారము, డిమాండు మేము ఇది ఒక ఆదర్శం. అంటే ఈ తప్పుల తడక ఉత్తుత్త సర్వే సినిమాలో చూపించినట్టే, ఒక సినిమాలో ఉంటుండే ఉత్తుత్త బ్యాంకు, ఉత్తుత్త సర్వేలు చేసి ఒక ప్రభుత్వము వ్యవస్థ ఇదంతా పెట్టుకొని ఉత్తుత్త సర్వే చేసి జనాభా లెక్కలు తక్కువ చూపించి, కులాల తక్కువ చూపించేటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుంది? ప్రపంచంలోనే ఉండదు. ఈ ప్రపంచంలో లేనటువంటి విధంగా ఏమాత్రం మరి ఓటర్ లిస్టుకు దీనికి సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటుకు సంబంధించినప్పటి నుంచే చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. దీనికి ప్లస్ ఇది విశ్లేషణ చేయాలంటే ఆధార్ కార్డుతో చూడాలి, అదేవిధంగా ఉన్నటువంటి రేషన్ కార్డుతో పోల్చి చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని. ఇవేవి లేకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టు ఇష్టం ఉన్నట్టు పోయి 56 ప్రశ్నలు వేస్తే ప్రజలు దానికే సగం భయపడిపోయినటువంటి అంశం. ఈ 56 ప్రశ్నలు ఎందుకు మా ఉన్న పథకాలు బీకేస్తారా అనే అనుమానాలు ఎక్కువగా వచ్చినటువంటి సందర్భం ఉంది. జస్ట్ నువ్వు కులగణన అంటే కులగణనకు సంబంధించినటువంటిది లెక్క తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్వశ్చన్ తయారు చేయడానికి కూడా ఒక కమిటీ వేయాలి, చట్ట ప్రకారం రూల్. ఇది అసలు చెల్లనే అటువంటిది, ఈ లెక్కలు దీనికి సంబంధించినటువంటి చెల్లవు. ఇప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారం కానీ, రాజ్యాంగం ప్రకారం కానీ ఏ రకం కూడా అధికారంగా కులాల లెక్కల పట్ల, ఆయా వర్గాల లెక్కల పట్ల ఆ వర్గాలే సంతృప్తిగా లేకపోతే ఇక దానికి సాధించిన ఫలితం ఏంటి? ప్రభుత్వం చేసి ఫలితం ఏంటి? ఫలితమే లేదు. అందుకే రీసర్వే కంపల్సరీ. మళ్ళీ నీకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఇచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చట్ట ప్రకారం దీన్ని పూర్తి వాల్యూ ఉండే విధంగా, దీనికి ఒక మంచి సమగ్రమైనటువంటి దేశవ్యాప్తంగా కావచ్చు, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చేయాలంటే మంచి చట్ట ప్రకారం, రూల్ ప్రకారం ఏమేం చేయాలో అవన్నీ చేస్తేనే దీనికి వాల్యూ ఉంటుంది. ఆ రకంగా రీసర్వే నీకున్న స్ట్రెంత్ లేదని మళ్ళీ 1,00,000 మందిని పెట్టినామని చెప్తున్నారు. 1,00,000 మందిని సర్వేకి పెట్టినటువంటి నేపథ్యంలో ఎట్లా మిస్ అవుతారు ఏంటి? హైదరాబాద్లో 40% కూడా కాలేదంటున్నటువంటి ఇవన్నీ. అందుకే ప్రభుత్వానికి ఏంటంటే ఏదో ఇచ్చినాం కాబట్టి బీసీ డిక్లరేషన్ అనేదో ఓ సాకు ప్రెషర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ముఖ్యంగా రేవంత్ మంత్రంగా చేసేసి అవతల పడేసి బయటపడదాము. ఎవరైనా 40% చట్ట ప్రకారం కల్పిస్తా అని అంత పెద్ద హామీ ఇచ్చి రాహుల్ గాంధీ ఇచ్చి
దేశవ్యాప్తంగా ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? ఇంత తప్పుల తడక మీరు పరిపాలన అనేది చేతగా దీంతో ఇంకా క్లారిటీ అయిపోయింది. ఏ ఒక్క అంశం మీద కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క అంశం మీద కూడా సక్సెస్ కాలేదు. దీని మీద ఇంకా పాతాళానికి పడిపోయినటువంటి అంశం ఈ లెక్కలకు సంబంధించినటువంటి కనీసం జనాభా లెక్కలు కులగణన కూడా చేయలేనటువంటి అసమర్థంగా ఒక నిస్తేజంగా చేతగానితనంగా కనిపించినటువంటి విధంగా ప్రభుత్వం కనిపిస్తుంది. రైట్గా ప్రభుత్వం చేసినటువంటి కులగణన ముమ్మాటికి తప్పుల తడక, ఇది ఒక కాకి లెక్కగానే అందరూ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏ వర్గాలు కూడా తమ లెక్కల పట్ల, ప్రభుత్వం తేల్చినటువంటి లెక్కల పట్ల సంతృప్తిగా లేని పరిస్థితి. సో దీంతో మళ్ళీ రీసర్వే చేయాల్సిందనేటువంటి డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ నిన్న బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది. వాటి నుంచి అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో దీనిపైన ఒక మరి భావజాల వ్యాప్తి తీసుకొస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం రీసర్వే చేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. రీసర్వే చేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీసీ కులగణన పట్ల. సో మొత్తం అన్ని కులాల లెక్క తేల్చినటువంటి విధానం పట్ల ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందింది లెక్క తేల్చే విషయంలో. బీసీల జనాభాను 5.5% తగ్గించి చూపించిందండి. గతంలో ఉన్నటువంటి బీసీల సంఖ్య కంటే తగ్గించి చూపడం పట్ల బీసీ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో బీసీల సంఖ్యను మొత్తం ఓవరాల్ కులగణను మళ్ళీ రీసర్వే చేయాలంటూ డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. రైట్, నరసింహారెడ్డి గారు, కేసీఆర్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది అనేది కూడా ఒక చర్చ. అంటే బీసీ కులాలను ప్రోత్సహించడంలో, ఆయా కుల వృత్తుల్ని కాపాడడంలో ఎవరైతే దానిపైన డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి కొన్ని కంఫర్ట్స్ ఇవ్వడంలో ఎట్లా బీసీలకు న్యాయం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేటువంటి చర్చ ఇవాళ క్షేత్రస్థాయిలో ఉంది. కేటీఆర్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఇది రీసర్వే చేయడం అనడానికి ఇలా రాజకీయంగా ఏం లేదు, రాజకీయం లేదు దీంట్లో. మేము ఎందుకు రీసర్వే చేయాలంటున్నామంటే, మీరు ఒకవేళ ఇది స్టాండర్డ్గా తీసుకుంటే రేపు ఒక సర్వే ప్రభుత్వం ప్రకటించింది అనుకోండి రాజేష్ గారు, అవును, ఇప్పుడు ఈ సర్వే మీరు ఇదే స్టాండర్డ్ అంటారు. రేపు బీసీలకు సంబంధించిన ప్రతి లబ్ధిదారుల ఎంపికలలో ఇదే సర్వే ఉంటుంది. ఈ లోపభూయిష్టమైన సర్వేతో మీరు బీసీలకు ఏం చేయాలనుకున్నా కానీ అన్యాయం జరుగుతుంది వాళ్ళకు. 22 లక్షల మందిని బీసీలను పక్కన పెట్టి మీరు ఏది చేయాలన్నా కానీ ఇదే స్టాండర్డ్గా తీసుకుంటారు. రేపు మా సర్వేకి ఇదే చెప్తుంది అంటారు. ఒక ఊరికి పోతాం, అక్కడ లబ్ధిదారుల ఎంపిక జరుగుతాయి, ఏదో ఒక విషయంలో జరుగుతుంది. అక్కడ ఉన్న బీసీలు అల్ల ఈ సర్వేలో లేని వాళ్ళు అక్కడ ఉంటే నిజమైన లబ్ధిదారులు వాళ్ళ ఉండొచ్చు, బీదలు దాంట్లో ఉండొచ్చు. రీసర్వే చేయటం మనకు గల కారణం ఇది అసమగ్రంగా ఉంది, ఇది సరిగా సర్వే శాస్త్రీయంగా జరగలేదు. కాబట్టి మళ్ళీ సర్వే చేస్తేనే, పక్కడ్బందీగా సర్వే చేసి న్యాయపరమైన ఇష్యూస్ ఏం లేకుండా చేయడం ద్వారానే మీరు ఇంకోటి ఇదంతా మళ్ళీ అన్నిటికీ దీన్ని అప్లై చేస్తారు రేపు. అంతే కదా, రేపు మీరు ప్రతి పథకాలకు, ఎన్నికలకు అన్నిటికీ ఇదే అప్లై చేస్తారు. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడింది అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినారు 11ంటికని అసెంబ్లీ సెక్రటరీ డిక్లేర్ చేసినారు. 11ంటికి సభ అంతా సమావేశమైంది. వచ్చినట్టు సరంగా చేసి మేము తయారు కాలేదు, ఇంకా మా క్యాబినెట్ దగ్గర 2:30కి అంటారు. ఏమన్నా తలకాయ లేదా? మరి ముందు రోజు క్యాబినెట్ పెట్టుకోవాలి, లేదా తెల్లారి అసెంబ్లీ పెట్టాలి. మీరు అంటే క్యాబినెటే దీని మీద చర్చించలే. అంటే క్యాబినెట్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దీని పట్ల. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఉన్న మంత్రులు, మిగతా వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా వచ్చింది. తర్వాత ఏమంటాడు ఘోరమైన విషయము, కామారెడ్డి రిక్యులేషన్ పెట్టింది మేము అధికారంలోకి వస్తే బీసీలకు ఇవన్నీ చేస్తామన్నారు. దాంట్లో 42% రిజర్వేషన్ కావచ్చు, ఏటా 20,000 కోట్లు కావచ్చు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు కావచ్చు, ఒక మంత్రిత్వ శాఖ కావచ్చు ఎంబీసీలకు. అయితే మీరు అధికారంలోకి వచ్చిరు కదా ఇప్పుడు. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుంది, బీజేపీ పార్టీ ఎంత శాతం ఇస్తుంది రిజర్వేషన్, ఇది కాదు సమస్య ఇక్కడ. ఒక ప్రభుత్వంగా, తెలంగాణ ప్రభుత్వంగా మీరు చేసిన హామీని మీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామన్నారు స్థానిక సంస్థలలో. ఇది ఎట్లా అమలు పడుతుంది? చట్టం ఉంటేనే అమలు అవుతుంది. అంతే, చట్టం లేకుండా ఎట్లా అమలు చేస్తారు మీరు? చట్టం లేకుండా మీరు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఇవాళ బీసీలు మా పార్టీ 42% ఇస్తుంది, మీరు ఇస్తారా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. అవును, ఈ పార్టీల సమస్య కాదు, ఇది చట్టం నుంచి పార్టీ దాకా వచ్చింది. ఎందుకంటే నువ్వు పార్టీ అని చెప్పలే కదా నువ్వు. మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది బీసీలకు నువ్వు చెప్పినావు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? 42% అనేది అయాల వాగ్దానం చేసిన రోజే, ఇది అయ్యే పని కాదని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది. 50% రిజర్వేషన్ దాటుతుంది, అది నీకు సోయి లేదు, ఎట్లా చేయాలనేది నీకు తెలియదు. అంటే ఏంది, నువ్వు ఇచ్చినప్పుడే వాగ్దానమే ఇది అమలుపరిచే వాగ్దానం కాదన్న దాంట్లో భాగంగానే ఈ సర్వే ఇయ్యాల లోపభూయిష్టంగా కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంశంగా మనం భావించవలసి వస్తుంది. రైట్, ఓకే, కంక్లూడ్ చేస్తారా? అంటే దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటే, ఎన్నికల ముందు జరిగిన సంవత్సరం కంటే ముందు జరిగిన రాయపూర్ సదస్సు జరిగింది వాళ్ళ దాంట్లో.
తెలంగాణకు సంబంధించి రాబోయే 6 నెలల్లో మాకు ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి పార్లమెంటుకు ఉన్న 17 పార్లమెంట్లలో 2 సీట్లు ఇస్తాము బీసీలకు అని చెప్పినారు. రైట్. అంటే 34 సీట్లు మొన్న 23 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మీకు రావాలి. 34 సీట్లు ఎక్కడ ఇచ్చినా 119లో 23 సీట్లు ఇచ్చినారు మీరు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానము అమలు పరచలేదు ఇంతకుముందు. పార్టీకి సంబంధించి అట్లుంటుంది, చట్టం చేస్తే ప్రభుత్వం కాబట్టి ప్రతి పార్టీ ఇవ్వాలి. అది ఖచ్చితంగా అప్పుడు ఇవ్వాలి. ఏ పార్టీ రాజకీయ పార్టీ ఓబే కావాల్సి. అంటే నువ్వు చట్టం చేయడానికి సిద్ధంగా లేవు అనేది మనకు కనిపిస్తుంది క్లియర్ గా. రైట్. ఇక ప్రభుత్వం తేల్చినటువంటి లెక్క విషయంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి. బీసీ జనాభాను లెక్కించడంలో వైఫల్యం చెందింది. ద సేమ్ టైం బీసీలో ఉన్న కులాల సంఖ్యను కూడా తేల్చడంలో కూడా పూర్తిగా లెక్క తప్పింది అంటూ అన్ని కులాలు కూడా తీవ్రంగా ఆగ్రహం తీస్తున్నాయి. ప్రస్తుతం మనతో బీసీ నాయకులు ఉన్నారు. గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడడానికి. గుడ్ మార్నింగ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. యా, గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ రీసర్వే డిమాండ్ వస్తుంది మొత్తం అంతా కులగరణ విషయంలో. అటు కులాల లెక్క తేల్చడంలో వైఫల్యం చెందింది, మొత్తం బీసీ జనాభా తేల్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది. సో రీసర్వే నిజంగా ఎంత అవసరం కనపడుతోంది ఈ సమయంలో? స్పష్టంగా అంటే రీసర్వే 100% అవసరం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీలను మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత రెండో ప్లేస్ లో బీజేపీ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించింది అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత బీసీ ప్రధానమంత్రిగా నేను ఎమర్జీ వచ్చిన అని చెప్పిన నరేంద్ర మోడీ. ఎందుకనగా అంటే ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జనాభా లెక్కలతో పాటు యానిమల్ సెన్సస్ అని జరుగుతుందండి రాజేష్ గారు. కుక్క లెక్కలు, పందుల లెక్కలు, పులుల లెక్కలు, పిల్లుల లెక్కలు, పాముల లెక్కలు, పిట్టల లెక్కలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఉత్పత్తిలో, ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ అభివృద్ధిలో ఉన్న బీసీలు 50% పైగా ఉన్న బీసీల లెక్కలు మాత్రం ఈ రోజు లేవు. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈ రోజు మనం చంద్రమండలం పైన రాకెట్లు పోతున్నది, చంద్రమండలానికి రాకేష్ శర్మ గారు పోయిండ్రు. మొత్తం ప్రపంచ టెక్నాలజీ అంతా మనం అందుబాటులో ఉన్నది. కానీ ఈ రోజు దేశంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో పని లేకున్న వాళ్ళు కాదు. ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశ నిర్మాణంలో ప్రతి చోట్ల కూడా ఈ రోజు ఉన్న జనాభా. కాబట్టి స్పష్టంగా ఇన్నిసార్లు లెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బీసీ లెక్కలు చెప్పలేదండి. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చెప్పలేదు. పోగా ఈ రోజు సేవ్ డెమోక్రసీ అని రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత చేసిందంతా కూడా ఈ రోజు మేము జనగణన చేస్తాం, బీసీ జనగణన చేస్తాం అన్నాడండి. ఆయన స్ఫూర్తితోని రేవంత్ రెడ్డి మొదలు పెట్టండి. ఏం చేసిందండి రేవంత్ రెడ్డి? ఈ రోజు 51% ఏ ఊర్లో పోండి రాజేష్ గారు, అక్కడ ఉన్న పెద్దలు నరసింహారెడ్డి గారు కావచ్చు, మిగతా పెద్దలు కావచ్చు, పోయి ఏ ఊర్లో కూర్చున్నా కూడా 50% ప్రజలు ప్రతి ఊర్లో ఉంటారు. కనీసం 50% ఉన్నారని కూడా లెక్కలు చెప్పలేకపోయినారు. అంటే తప్పుల తడకగా, ఎట్లాంటి శాస్త్రీయబద్ధం లేకుండా, ఎట్లాంటి నిర్మాత్మకంగా లేకుండా ఈ రోజు బీసీ లెక్కలు. రీసర్వే డిమాండ్ అనేది మెల్లమెల్లగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రభుత్వం చేస్తే ఓకే, నిజంగా ప్రభుత్వం చేయకుండా ఆ డిమాండ్ను పట్టించుకోకుండా ఉన్న లెక్క ప్రకారమే ముందుకెళ్తే జరిగేటువంటి ఇంజస్టిస్ ఏంటి, అన్యాయం ఏముంటుంది భవిష్యత్తులో? నేనేమంటున్నా, మౌలికమైన ప్రశ్నలు. ఇన్ని కుల సంఘాలు, ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి కదా, ఒక్క సంఘం అన్నా, ఒక్క కుల సంఘం అన్నా అప్రిషియేట్ చేయాలి కదా రేవంత్ రెడ్డిని. అయ్యా మా లెక్కలు లేవు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నువ్వు లెక్కలు చేసినావు, అద్భుతం అని చెప్పాలి కదా. కానీ ఈ రోజు 130 కులాలు, సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ఓ నరసింహారెడ్డి వంటి వాళ్ళు ప్రజాస్వామిక వాదులు కూడా ఈ రోజు దీన్ని తప్పు అని ఒప్పుకుంటున్నారు, తప్పు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారండి అంటే కనీసం ఒక 1% అన్న నీ వైపు ఉండాలి కదా. నీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, నీ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇది తప్పు అని చెప్తున్నారు కదా. కాబట్టి మాత్రమే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేస్తుందో ప్రతిపక్ష హోదాలో అది న్యాయమైన డిమాండ్. మీరు రీసర్వే చేయండి, రీసర్వే చేసి చెప్పండి. మీరే చెప్తున్నారు కదా 30 లక్షల మంది పాల్గొనలేదని. ఒక ఓట్లకు ప్రజలకు లెక్కలు సెట్ అవుతలేవు కదా. కాబట్టి ఇది అప్రజాస్వామికంగా చేసిండ్రు, తప్పుడు లెక్కలు, సైంటిఫిక్ మెథడ్ లేదు, ఎట్లాంటి సైంటిఫిక్ మెథడ్ వాడలేదు. కాబట్టి ఇది స్పష్టంగా రీసర్వే చేయాలి. అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు డిమాండ్ చేస్తున్నారు ఇది. ఇప్పుడు ఒక బీసీ లెక్కలు కాదండి, ఒక్క నిమిషం రాజేష్ గారు, పేద రెట్ల లెక్కలు కూడా తెలవాలి, పేద బాపనుల లెక్కలు కూడా తెలవాలి. ఈ రోజు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కాడ ఇదే టైంకి పోతే 1000 మంది బాపనోళ్ళు కూర్చొని ఉంటారు. ఎవరైనా తద్దినం పెడతారో, ఎవరైనా పిండాలు పెడితే పిలుస్తారేమని కూర్చుంటారు. అట్లే విధంగా పేద రెట్లు ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఈ రోజు కారు నడుపుకునేటోళ్ళు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు. నేను చూపిస్తా, వాళ్ళ ఆకలి లెక్కలు కూడా తెలవాలి. లెక్కలు అంటే ఏంటండి, నెంబర్లు కాదు, ఆర్థిక సామాజిక స్థితిగతులు.
నా ఆర్థిక ఎట్లుంది, నా సామాజిక పరిస్థితి ఎట్లుంది, నా పిల్లల చదువు ఎట్లుంది, నా తిండి ఎట్లుంది, నా బాడీలో హిమోగ్లోబిన్ ఎట్లుంది అనే లెక్కలు తెలవాలి. లెక్కలు అంటే ఏదో మ్యాథమెటిక్స్ కాదు, 1+1=2 AB అనే లెక్కలు కాదు ఇక్కడ చెప్పాల్సింది. పరిస్థితులు రిఫ్లెక్ట్ కావాలి ఆ లెక్కల్లో. రైట్. అన్ని కులాలు, నేనేమంటున్నా జనగణ అంటే అన్ని కులాలు, బీసీ కులాలతో పాటు మిగతా అగ్రవర్ణాలు అనే పేరు ఉన్నది కదా, వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళ ఆకలి లెక్కలు కూడా చెప్పాలి. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పారు, బలిసిన రేట్లు వస్తే ఒక దిక్కు పంపిస్తాం మేము దావత్న, బలహీనమైన రేట్లు వస్తే ఒక దిక్కు పంపిస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా తెలవాలంటున్నా నేను, ఓన్లీ బీసీలే కాదు. రైట్. కాబట్టి ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందో ప్రతిపక్ష హోదాలో దాన్ని 100% ఒక బీసీ ఉద్యమంగా బీసీ సంఘంగా మేము మద్దతు ఇస్తున్నాం. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు. నిన్న ఒక పేపర్లో వచ్చినది, ఇప్పుడు జరుగుతున్న నష్టం, ఇంకొక నష్టం కూడా రీసర్వే చేయమంటానికి మా పార్టీ కారణం ఏంటంటే, ఇప్పుడు SC ST జనాభా కలిపితే ఇంతకుముందు 23% ఉంది స్థానిక రిజర్వేషన్, 23%. ఇప్పుడు SC ST జనాభా తగ్గితే 23% రావట్లేదు, 0.89% తగ్గుతుంది. ఇప్పుడు ఈ జనాభా 21 లక్షలు తగ్గింది కదండి. అవును. SC జనాభానేమో ఎక్కువ చూపించినారు, ఇంతకుముందు కంటే పెరిగింది కదా. ST జనాభా కూడా పెరిగింది, ఇక్కడ BC జనాభా పెరగకపోతే 23% లెక్క చూస్తే 22.18 వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లాభం ఏంటంటే 23 42 చేయకపోయారు కానీ 23 తగ్గి ప్రీవియస్గా ఉన్న, అంటే ఇంతకు ముందు ఉన్న 23% రిజర్వేషన్లు కూడా అమలు కావు ఈ లెక్కల ప్రకారం పోతే. అంతే కదా. కాబట్టి బీసీలకు ఈ విధంగా కూడా 0.89 అంటే 1% దాదాపు మామూలు కాదు. ఇది దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఉన్న ప్రజాప్రతినిధులలో, ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో, స్థానిక సర్పంచులలో 12,769 సర్పంచులు, 5,000 ఎంపీటీసీలు, 530 దాదాపు 570 జెడ్పీటీసీలు, వీటన్నిటిలో కొన్ని వేల మంది బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రైట్. విజయ్ గారు, అంటే వారు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింటే. ఉన్నదాన్ని పెంచడం ఉన్నదాన్నే తగ్గిస్తున్న పరిస్థితి ఈ లెక్కల ప్రకారం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇదే క్యాల్కులేషన్స్ కనుక ముందుకెళ్తే ఆ ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంది అనేది ఈరోజు తెలిసిపోతుంది. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ ఈరోజు నివేదిక ఇస్తుంది. ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ ఈ ప్రణాళిక సంఘం దగ్గర తీసుకున్న ఈ లెక్కలన్నీ తీసుకొని దీనికి సంబంధించిన రిజర్వేషన్లు దీనికి అన్నీ ఇచ్చి ఇమీడియట్గా తొందరపాటు ఏంటంటే ఇక అయిపోయింది, ఇది ప్రజల్లోకి పోయి మరింత వ్యతిరేకత వచ్చి మూట కట్టుకునే లోపు మనం ఎలక్షన్లు నిర్వహించి ఏదో రకంగా బయటపడాలి అనే ఒక కాన్సన్ట్రేషను దాని మీద కేంద్రీకృతమైన పరిపాలన సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా చుట్టుకొని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, పుట్టిమునిగే అటువంటి సిచ్యువేషన్ మొదలైనటువంటిది ఇప్పటికైనా గ్రహించుకొని రీసర్వేకి చేస్తే చాలా స్వాగతిస్తారు అంతా. మళ్ళీ ఎవరైనా పార్టిసిపేషన్ చేయనటువంటి వాళ్ళు కానీ టైం బౌండ్ పెట్టుకొని మీరు అనేక చోట్ల ఇళ్లకు రానటువంటి విషయం పెట్టుకొని చేసి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ కానించి దీనికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఇది ఎక్కడ చెల్లుబాటుగా దీనికి కావాల్సిన ఇద్దరు కూర్చుంటే రాహుల్ గాంధీ అండ్ నరేంద్ర మోడీ ఇద్దరు ఛాయ్ తాగే సమయంలో దీన్ని రాజ్యాంగ సవరణ చేసేయచ్చు, ఇవ్వచ్చు ముందు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన చట్ట ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఇట్లుండాలి, దీన్ని ఏ రకంగా చేయాలి అనేది దాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ రీసర్వే చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీరు కులగణననే తప్పు చేసినటువంటి పద్ధతి కనిపిస్తుంటే ఇంకా ప్లస్ ఏ కులం ఎంత జనాభాని ప్రకటించలే, ఉత్తగా బీసీ జనాభా ఇంత అని చెప్పేసి వెళ్ళిపోయింది. అసెంబ్లీలో కూడా నువ్వు పబ్లిక్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో పూర్తిగా కులాల వారిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా చేసినటువంటి సర్వే కూడా అది అబద్ధాలు చెప్పి బయట పెట్టకుండా డెడికేషన్ కమిషన్కి ఏ నివేదిక ఇచ్చిర్రో ఆ డెడికేషన్ కమిషన్ ఈరోజు ఇచ్చిన తర్వాత ఉన్న రిజర్వేషన్లు ఎట్లా వస్తాయింది అనేది మొత్తం సమాజంలో ఒక అలజడి సృష్టించే విధంగా, సమాజంలో రకరకాల అనుమానాలు వచ్చే విధంగా ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వమే సమాజంలో ఇంకా తగాదాలు పెట్టే విధంగా, సమాజంలో ఒక రకమైనటువంటి ఏభావం వచ్చేటువంటి చర్యలు చేపట్టడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. మళ్ళీ రీసర్వే చేసి ఎవరి వాళ్ళకి ఏం చేయాలనో ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాజ్యాంగ సవరణ సాధ్యమే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే రాజ్యాంగ సవరణ చేయొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూర్చొని కాసేపు ఛాయ్ తాగినంత సమయంలో రాజ్యాంగ సవరణ చేసేయచ్చు అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. అయితే రాష్ట్రంలో రీసర్వే చేయాలి కులగణన విషయంలో అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పూర్తిగా కులగణన విషయంలో తప్పుల తడకగా చూపించింది రాష్ట్ర ప్రభుత్వం. కులాల లెక్క తేల్చడంలో, అలాగే మొత్తం జనగణన తేల్చడంలో, మొత్తం గణన తేల్చడంలో కులాల వారీగా, తర్వాత ఓవరాల్గా
జనాభా తేల్చడంలో ముమ్మాటికి వైఫల్యం చెందింది అంటూ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రవిచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి రాజేష్ గారు. ఎస్ రవిచంద్ర గారు, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది మళ్ళీ రీసర్వే చేయాలి, కులగణన ముమ్మాటికి తప్పుల తడక అని. దాంతోపాటుగా రాజ్యాంగ సవరణ కూడా సాధ్యమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమైనది. సో రీసర్వేకి సంబంధించి అలాగే రాజ్యాంగ సవరణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లబోతోంది? ఈ ఖచ్చితంగా నిన్న చేసినటువంటి కులగణన సర్వే సర్వే తప్పుల దడక బోగస్. దీన్ని బీసీ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకునేది లేదు, ఒప్పుకుంటలేరు. సంబరాలు అనేది ఒక గాంధీ భవన్లో మాత్రమే పరిమితమైంది, ఇంకెక్కడ చేయలేదు, చేసే ఆలోచనలు కూడా బీసీలు లేరు. 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో 3,64,00,000 మంది రిపోర్ట్ చేస్తే తీసుకుంటే కులగణనలో, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నది, వీళ్ళు ఇచ్చిన సంఖ్యనే 10 ఏళ్ల తర్వాత చేసిన 11 ఏళ్ల తర్వాత చేసిన సర్వేనే 3,54,00,000 మంది, అంటే ఒక 10 లక్షల మందిని ఇక్కడే తక్కువ చేశారు. దాన్ని కాకుండా బీసీలు సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,00,000 చిల్లర అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,64,00,000 మందిని ఇచ్చారు. అంటే 21,50,000 మందిని బీసీలను ఇక్కడనే చంపేశారు. అంటే కరోనా లాంటి మహమ్మారి వ్యాధి వచ్చినప్పటికీ కూడా బీసీలను కానీ అనేక మంది జనాల్ని కాపాడుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వము ఏ కరోనా లేకుండా ఓన్లీ రాజకీయ కరోనాలో బీసీలను చంపేసినటువంటి ప్రభుత్వం ఇది. దీనికి కాకుండా 1.35% ఎవ్రీ ఇయర్, అంటే ఒక 10 సంవత్సరాలకు ఒకసారి 13.5% జనాభా పెరుగుదల లెక్క చూస్తే టోటల్ గా రాష్ట్ర జనాభానే 4,20,00,000 మంది అవుతారు. దాంట్లో 2,10,00,000 చిలుకు పంది బీసీలు అవుతారు. దాంట్లో అవేమి చూపెట్టకుండా ఎలక్షన్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ లో ఓటర్ల సంఖ్యని 3,38,00,000 చూపించారు. వాళ్ళ లెక్కలోనే విద్యార్థులు ఉన్నారు, చిన్నపిల్లలు, వీళ్ళ లెక్క చూస్తేనే అట్లా కూడా 3,99,00,000 ఉన్నాయి. ఆధార్ కార్డులు కూడా 3,90,00,000 చిల్లర ఉన్నాయి. ఎట్లా చూసినా కూడా ఈ బోకస్ సర్వే దీన్ని ఒప్పుకుంటలేవు. మేమైతే తీర్మానం చేసుకున్నాము, మా బీసీల అందరం కలిసి చేసుకున్నాము. మా కుటుంబాల సర్వేలు మేమే చేసుకుంటాం. ప్రతి గ్రామంలో మేమందరం కూర్చొని మా సభ్యులందరూ మాట్లాడుకొని ఎక్కడో అక్కడ చేసుకొని ఇది ఎంత బోగస్ సర్వేనో ప్రభుత్వాన్ని చూపెట్టే విధంగా ముందుకు పోతున్నాం. దీనికి ఇది ఒక విధంగా ఇలా పక్కా పెడితే, ఇది తప్పుడు సర్వే అనే విషయం పక్కా పెడితే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు అవ్వదు, రాజ్యాంగ సవరణ చేయాలని. సాధ్యం కావాలంటే రవిచంద్ర గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వంగా, తర్వాత కేంద్రంలోని బీజేపీ కూడా అక్కడ ప్రభుత్వంగా, రెండు ఏం చేయాల్సిన అవసరం ఉంది? అసలు రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఒక అయోమయం, ఒక సందేహం కూడా వినిపిస్తూ ఉంది. గారు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటది అని అమలు ముందు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మాత్రమే తెలుస్తుందా? నిజానికి ఇది చేయాలంటే బీజేపీ ప్రభుత్వం చేయాలి, అధికారంలో ఉన్నటువంటి చేయడం పెద్ద కష్టమేం కాదు. దేశం మొత్తం కూడా కులగణన చేయాలనే డిమాండ్ పెరుగుతుంది, బీసీ రిజర్వేషన్ చేయాలని ఉంది, మహిళా బిల్లు అమలు చేయాలన్నా కూడా కులగణన జరిగి తీరాల్సిందే. రాహుల్ గాంధీ వారికి ఉన్నటువంటి 100 పార్లమెంట్ మెంబర్లు ముందు తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మళ్ళీ 15 రోజులు 20 రోజులు టైం తీసుకొని శాస్త్రీయంగా సర్వే చేయండి, అందరూ తోడ్పాటు అందిస్తారు. సర్వేకి పోయినప్పుడు 57 నుంచి 75 అవసరం లేదుగా నిబంధనలు. నీకు కులగణన కావాలంటే డైరెక్ట్ గా ఏ కులం ఏందని రాసుకొని వచ్చేస్తే సరిపోయింది. కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి దాన్ని భయంకరమైన వాతావరణం పెట్టి కొంతమంది చెప్తున్నారు కుక్కలను వదిలిపెట్టారు కానీ అక్కడికంటే పోలేదట. అంటే మా బీసీ సభ్యులందరూ అడిగారు, బీసీలకే ఉన్నాయా కుక్కలు, మిగతా వాళ్ళకి ఎవరికి లేవా? బీసీలు మాత్రమే కుక్కలు పెంచుకుంటున్నారా? వాళ్ళే వదిలితేనే 21,00,000 మంది చనిపోయారా అనేది బీసీలో ఒక గట్టి వాదన ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాం. నిజానికి వాళ్ళు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయండి. బీజేపీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ గారు సంవిధానం బుక్ పట్టుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళు అక్కడ పెట్టాలి, బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయాలి, బిల్లులో అమలు చేయించాలి వాళ్ళు. రైట్. ఒకటే ఫైనల్ మాట ఏం చెప్తారు రవిచంద్ర గారు? ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు? ఇది జరిగిన సర్వే బోగస్, తప్పుడుది. ఖచ్చితంగా దీన్ని ఒప్పుకుంటలేదు బీసీ జనాభా. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు కూడా, బీసీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది వాళ్ళ కుటుంబాలకు కూడా దెబ్బ, ఇది ప్రతి ఒక్కరికి దెబ్బనే. ముందు ఈ సర్వేను రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వద్దిరాజు రవిచంద్ర గారు. సో అది బీఆర్ఎస్ పార్టీగా చేసినటువంటి డిమాండ్. డెఫినెట్గా దీన్ని
జాతీయ స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్తాం, రాజ్యాంగ సవరణ అయ్యే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తామని చెప్తున్నారు వద్దిరాజు రవిచంద్ర ఎంపీ గారు. రైట్, మరొక వార్త మనం చూస్తే నరసింహారెడ్డి గారు ఇవాళ రైతు దీక్ష కోస్గిలో తలపెట్టారు. సో రైతాంగానికి ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో ప్రభుత్వం ఎట్లా విస్మరించింది అనేది కూడా దాన్ని ఇవాళ కేటీఆర్ గారు మరోసారి ఎండగట్టబోతున్నారు. సో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా ఎట్లా ఈ ఫైట్ను కొనసాగించబోతున్నారు? వరుసగా కేటీఆర్ గారు ఇంతకుముందు నల్గొండలో జరిగింది, అంతకుముందు రంగారెడ్డి జిల్లాలో షాబాద్లో జరిగింది. అంటే రైతులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టక, వాగ్దానాలు అమలుపరచక ఇవాళ రైతు ఆత్మహత్యలు పాల్పడే స్థితికి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. 422 మంది రైతులు ఇప్పటికీ మీ 14 నెలల పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక మంత్రి పోరు సమీక్షలు చేయాలి, అసలు ఏం జరుగుతుందనేది లేదు. అత్యధికంగా మోసపోయిందంటే ఎన్నో విధాలుగా మోసపోయింది రైతాంగం చాలా మోసపోయింది 14 నెలల. దాన్ని మీరు గమనిస్తే డిసెంబర్ 9 నాడు మొత్తం 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దాంట్లో అరకొర రుణమాఫీ చేసి 40 లక్షల మంది అని 20 లక్షల మంది కూడా రుణమాఫీ చేయలేదు. 49,000 కోట్లని 20,000 కోట్ల కూడా మీరు తీసుకురాలేదు. పెద్దగా దాంతోనే ఏమైపోయింది, ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడే పెట్టుబడి లేకపోయింది. పోయి తబాలను తెచ్చుకోండి, కేసీఆర్ గారు 1 lakh చేసినాడు, నేను 2 లక్షలు ఇస్తా అంటివి. పోయి దన లోన్లు తెచ్చుకోండి రైతులు నమ్మి, నీ మాట నమ్మి ఓట్లు వేసిరు, నీకు గెలిపించిరి, నువ్వు అధికారంకి వచ్చి సీఎం అవుతుంది, రుణమాఫీ అట్టిపోయి అంతవరకు అతి లేదు గతి లేదు. ఇప్పుడు రైతు బంధు అనేది నువ్వు వేస్తా అని చెప్పి ఆయన 10,000 ఇస్తున్నా, నీ 15,000 ఇస్తా అంటివి. నీకు నువ్వే నీచంగా దుర్మార్గంగా దాన్ని 3,000 తగ్గించినావు, 12,000 చేసినావు. పోనీ ఆ 12,000 అయినా చక్కగా వేసినా అంటే ఇంతవరకు చేసింది 8,400 కోట్లు వేయాలి రాజేష్ గారు ఈసారి. ఇప్పుడు వేసింది 1,100 కోట్లు వేసినారు. ఇప్పుడు ఏసంగా అయిపోయింది. ఇప్పుడు మార్చిలో కోతలే వస్తున్నాయి, రేపు నెక్స్ట్ మంత్ నుంచి కోతలేగా. కోతలైపోయి ఒక యాసంగి పోయి, ఒక మధ్యాహ్నం ఒక వానకాలం పోయి, మళ్ళీ ఒక ఏసంగి వచ్చి ఇప్పుడు అంటే ఒక్కొక్క రైతుకు నువ్వు 17,500 18,000 రూపాయలు ఇవ్వాలి, బాకీ పడ్డాడు. అది అయిపోయింది. పోనీ అట్లనే పోనీ ఏదో పండించిన దానికి 4 పైసలు గిట్టుబాటు ధర ఇస్తారు, బోనస్ ఇస్తారని ప్రకటిస్తారు. దాంట్లో అన్ని పంటల కందులు కానీ పెసర్లు కానీ వరి కానీ అన్నిటికి ఇస్తామంటారు. వరికి వచ్చే వరకు పరిస్థితి చూసి అలా మళ్ళీ రాగానే క్లాజులు పెట్టి అలా దొడ్డోడ్లకి ఇయ్యము, సన్నోడ్లకే ఇస్తామంటారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడానికి కొంచెం ఏమైనా సిగ్గుండాలి, చదువుకున్నోడు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు 470 కోట్లు బాకీ ఉంటుందండి, 500 కోట్లు బాకీ ఉన్నారు. ఏం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు మాట్లాడితే మా పరిపాలన బాగుందని గుండెలు బాదుకుంటాడు, యాంగిల్ చింపుకుంటాడు. ఏడ నీ పరిపాలన బాగుందో నువ్వు చెప్పు. నీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఇచ్చినావో చెప్పు. రైతు బంధు ఏ రైతురి, రుణమాఫీ కాదాయే, కరెంటు రాదాయే, విత్తనాలు దొరకబాయే, పెట్టుబడి సాయం లేదాయే. రైతులు ఎట్లా వ్యవసాయం ఎట్లా చేయాలి? మీకెంతసేపు ఉన్న సంపాదన, మీకెంతసేపు ఉన్న డబ్బులు సంపాదించుకోవటం, మీ బొజ్జలు నింపుకోవటం, మీ ధనం మీరు సంపన్నులు కావటం తప్పితే మీరు రైతులకు ఇచ్చిన హామీ ఏ హామీ మొదలు చేసిండో చెప్పండి. 100 రోజులు హామీ ఇచ్చినారు 6 గ్యారంటీలలో. దాంట్లో రైతులకు ఉన్నాయి, దాంట్లో రైతు బంధుకు సంబంధించి 3 ఉన్నాయి. వ్యవసాయ కూలీలకు వేస్తామంటారు. అసలు కౌలు రైతులు అయితే ఎటుపోయినా దిక్కే లేదు రాజేష్ గారు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన లేదు కనీసం. దీంట్లో ఆత్మీయ సమ్మల్లా పెడితే ఏమైనా డేట్లు చెప్పటం. మొన్న ఫస్ట్ మాట్లాడిన రోజు 26 జనవరి అన్నారు. ఇవాళ సెలవు దినం అండి, రేపు పొద్దున అందరికి పడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినాక నమ్ముతారు కదా రైతులు ఎవరైనా? వాళ్ళందరూ రోజు ఫోన్లు పన్నెండు దాటంగా నిద్రపోకుండా ఫోన్లు చూసుకుని అవి రావా మార్చే 31 అని పెడితే పోనీ 31 లోపన్నా ఒక 50% వేసి 31 కన్నా చేస్తున్నా అది లేదు. 15,000 12,000 చేసినావు, అదొక మోసం. ఈ 12,000 అయినా సక్కంగా ఆ చిత్తశుద్ధి ఉన్నది, అది లేదు. 45 లక్షల మంది రుణమాఫీ 20 లక్షలు వేసినావు, అది చిత్తశుద్ధి లేదు. బోనస్ సంబంధించి 500 బోనస్ ఇస్తామని చెప్పి కూడా 500 కోట్లు దానికి అది బాకీ. ఇక 432 కోట్లు విడుదల చేయాలి వెంటనే అని చెప్పినారు కదా. ఇంతవరకు 48 రోజులు అయినా కానీ నువ్వు ఇస్తానన్న సన్నోట్లో కూడా ఇంతవరకు బోనసులు రాలేదు. రైట్ విజయ్ గారు, రైతు భరోసా సరిగ్గా అందకపోవడం, తర్వాత బోనసు ఏకనామం పెట్టడం, రుణమాఫీ అనేది ప్రాపర్గా జరగకపోవడం, ఫైనల్గా రైతు ఆత్మహత్యల బాట. సో ఇవన్నీ అడ్రస్ చేసి వాళ్ళ కోస్గిలో ఒక నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ పూనుకుంది. రైతాంగం, తెలంగాణ రైతాంగంలో పూర్తి ఒక ఆత్మవిశ్వాసం కోల్పోయారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం పడిపోతున్నాయి రోజు రోజుకి. ఎందుకు? వాళ్ళకి నీటి కానించి, కరెంటు దగ్గర నుంచి, పెట్టుబడి సాయం దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందా రాదా, అప్పులు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు కాటకాల్లో ఉన్నటువంటి పూర్వస్థితికి మళ్ళీ తెలంగాణ రైతాంగం వెళ్ళిపోయినటువంటిది కళ్ళారా కనిపిస్తుంది. వేసినట్టు ఎండిపోయిన పంటలు మనం ఈ మధ్యకాలం 10 ఏళ్ళ నుంచి ఎదురులే కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక ఇదంతా మళ్ళీ ఇప్పుడు మొత్తం నెరవేరిన ఎండిపోయిన పంటలు, నాటు పెట్టిన తర్వాత ఎండిపోయినటువంటి పంటలు అది చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక నమ్మకం కలిగించడం కానీ, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కావలసినటువంటి కార్యక్రమాలు తీసుకోవడం కానీ చేయలేదు. దానికి తోడు రైతాంగాన్ని నిరంతరం ఒక
అభద్రతా భావంలోకి పండించినటువంటి పంట కొంటరా లేదా బోనస్ ఇస్తా అనే బోనస్ ఇవ్వకపోతుండే, ఇచ్చినటువంటి బోనస్ సన్నోట్లకు ఇచ్చినా మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడలేకపోతుండే. ఇటువంటి ఒక నిరంతరం ఒక టెన్షన్లో పడేసినటువంటి సిస్టము ఈ ఏడాది కాలంలో కనిపించింది. ఒక ఆందోళన, ఎరువులు దొరుకుతాయో దొరకవా అని ఒక పెద్ద ఆందోళన, ఎరువులకు మళ్ళీ లైన్లు కట్టేటువంటిది, యూరియాకు అదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒక రైతు కేంద్రకంగా పరిపాలన కొనసాగించటం అనే దాన్ని పక్కకు పడేసినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది. రైతు వ్యవసాయ కేంద్రకంగా వీళ్ళు ప్రభుత్వం చేయట్లేరు. కేవలం వాళ్ళు వాస్తవానికి కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు రాక అధికారం దూరం ఉండడంతో వాళ్ళ స్వార్థమే ఎక్కువ చూసుకుంటున్నారు తప్ప ప్రజలకు సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి అంశం మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. కేరళలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తిరువనంతపురంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి, సొంత పార్టీలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. అంటే ఒక విస్మయానికి గురి చేసినటువంటి కామెంట్స్ అవి ఏంటంటే, ఢిల్లీలో ఆప్ను మేమే ఓడించాం అనేది. మరి ఆప్ను ఓడిస్తే ఇండైరెక్ట్గా బీజేపీని గెలిపించినట్టే కదా, సో ఆప్ని ఓడించడం ఏంటి, బీజేపీని గెలిపించడం ఏంటి అటువంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. రైట్, నరసింహారెడ్డి గారు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు సరే ఇదే అర్థం వచ్చేలాగానే మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఎట్లా చర్చించుకోవచ్చు ఈ కామెంట్స్ని? అంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు దీనికి రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి, యాక్చువల్ రేవంత్ రెడ్డి కాదు. ఎందుకంటే మేము ఆపను ఓడించడం అంటాడు, అంటే బీజేపీని గెలిపించడమని చెప్పడమే కదా అన్నట్టే కదా. హర్యానాలో జరిగిన దానికి ప్రతీకారంగా ఇక్కడ ఓడించడం అంటున్నాడు. మరి హర్యానాలో ఏం జరిగింది మిత్రమా? ఏం జరిగింది? మీరు పొత్తు పెట్టుకోలేదు. బీజేపీని ఓడించడానికేమో దేశవ్యాప్తంగా మీకు ఇండియా కూటమిలో కేజ్రీవాల్ కావాలి, అన్ని రాష్ట్రాలలో ఉండాలి, వాళ్ళ ఓట్లు కావాలి, ప్రజలు అందరూ కూటమి పెడుతుంది. అదే కూటమిలో ఢిల్లీలో ఇప్పుడు ఆప్కు వీళ్ళు తప్పితే, అంటే కాంగ్రెస్ వాళ్ళు తప్పితే, టీఎంసీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. వాళ్ళు వచ్చి వేదికల మీద మాట్లాడి ఆప్కు ఓట్లేయండి అని చెప్పినారు. ఇండియా కూటమి ముక్కలు చేసింది ఇప్పుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు, బీజేపీని గెలిపించినా నేను బీజేపీకి బంటునే, నా ఓటుకు నోటు కేసు దాంట్లో ఉంది కాబట్టి బీజేపీ గెలవకపోతే నన్ను లోపడేస్తామన్నారు, నా బెయిల్ రద్దు చేస్తామన్నారు ప్రధానమంత్రి మోడీ గారని ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాడు ఆయన. ఇంకొకటి, మరి ఈయనకు వచ్చిన సీట్లేనని అది ముఖ్యం కదా. అవును, ఈ మహానుభావుడు ఏడ కాలు పెట్టినా కానీ అన్నిటిలో ఓడిపోవుడే. మహారాష్ట్ర ప్రచారానికి పోయినాడు, ఇక్కడ ఆల్రెడీ అమలు చేయని అంశాలను ఇక్కడ అమలు అవుతున్నట్టుగా అక్కడ అబద్ధాలు చెప్పినారు. మహారాష్ట్రలో 59-60 నియోజకవర్గాలు తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రానికి ఆనుకోనున్న అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాలేదు, దాదాపు 37 నియోజకవర్గాలలో. ఈ నుంచి ఇప్పుడు ఢిల్లీలో కూడా ప్రచారం చేసిన వాళ్ళు ఇచ్చిన హామీల కన్నా ఒక హామీ ఎక్కువ చెప్పినాడు. వీళ్ళ అధికార ప్రతినిధి ఆజితక్ అనే ఛానల్లో, హిందీ ఛానల్లో ఆల్రెడీ ఇక్కడ 80 లక్షల మంది మహిళలకు నెలకు 2,500 చొప్పున గత సంవత్సరం నుంచి చేస్తున్నామని చెప్పినారు. అక్కడ అదొక అబద్ధం చెప్పినారు. అఫీషియల్ వెబ్సైట్లో, ఏఐసిసి అఫీషియల్ వెబ్సైట్లో 40 లక్షల మందికి రుణమాఫీ చేసినామని చెప్పినారు. దాంట్లో అది సరి చేసుకోలేదు. ఖర్చు చుకాయా అన్నాడు, జో కహా ఓ కియా అన్నారు. మహారాష్ట్ర పత్రికలు కూడా పెద్ద పెద్ద ఫ్రంట్ పేజ్ యాడ్లు కూడా ఇక్కడ చేసినారు, అఫీషియల్ వెబ్సైట్లో చేసినారు. ఏంది నెట్ రిజల్ట్ అంటే, ఇప్పుడు గత 3 ఎన్నికల నుంచి ఢిల్లీలో కాంగ్రెస్కు 0 సీట్లు, 2015లో 0, 2020లో 0, 1 సీట్ లేదు. ఇప్పుడు 2025లో మళ్ళీ 0. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే, బీజేపీకి మీ ఇండైరెక్ట్గా సహకరించడము. నేను అదే చెప్తున్నాను, కాంగ్రెస్ వాద అవకాశవాద రాజకీయాలతోనే బీజేపీ ఇవాళ దేశంలో ఎక్కువ సీట్లు మనన చేయగలుగుతున్నది. వీళ్ళు అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాల వల్లనే, కేసులకు భయపడో మిగతాది ఏదో కానీ వీళ్ళ యొక్క విధానాల వల్ల, వీళ్ళ ఎత్తుగడల వల్ల, అవకాశవాద రాజకీయాల వల్ల బీజేపీకి ఊతమిస్తున్నాయి. లేకపోతే కూడా మన పార్లమెంట్ ఎన్నికల్లో 99 సీట్లు 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి. రైట్, ఎక్కడెక్కువ గెలిచిందో తెలుసా? ఎక్కడైతే మిగతా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అక్కడనే 57 సీట్లు వచ్చినాయి వీళ్ళకు. మళ్ళీ గదే 40 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మిగతా వాళ్ళు అంటే కాంగ్రెస్ ఒక ఏమంటారు భస్మాసుర ఒక సిద్ధాంతం ఏముంటుందంటే, వాళ్ళు బలంగా ఉన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు సీట్లు ఇయ్యరు, వాళ్ళు బలంగా ఉన్న దగ్గర ఇయ్యరు వేరే వాళ్ళ కూటమిలకు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న కూటమి బలంగా ఉన్న దాంట్లో ఎక్కువ సీట్లు గెలుస్తారు, తీసుకుంటారు, ఓడిపోతారు. బీహార్లో అదే జరిగింది, ఆర్జేడీని ఓడగొట్టినారు, పవర్కు దూరం చేసినారు. మొన్న కాశ్మీర్ జరిగే ఎన్నికల్లో 33 సీట్లు తీసుకొని 16 గెలిచిందండి. నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ గెటాన్ అయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే కూడా అక్కడ మళ్ళీ బీజేపీ గెలిచేది. ఛత్తీస్గఢ్లో కూడా ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లు గెలిచినారు. అక్కడ కూడా వాళ్ళు ఎంఐఎం చేసింది, వాళ్ళు ఏది జేఎంఎం చేసింది కాబట్టి బయటపడరు. అన్ని రాష్ట్రాలలో ఏంటంటే ప్రాంతీయ పార్టీలను తీయటమే. రేవంత్ రెడ్డి గారి కామెంట్ కరెక్టే, అది బీజేపీకి ఇండైరెక్ట్గా అక్కడ జరిగిన మాట వాస్తవము.
వాణిదేవి గారు స్పందించింది కూడా మనం చర్చించాలి ఈ సందర్భంగా. పివి గారికి గౌరవం ఇవ్వలేదనేది బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ చేసిన ప్రచారం కాంగ్రెస్ బాగానే ఇచ్చింది అనేది రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. వారి కూతురు గారే మన ఎమ్మెల్సీ గారు, మా పార్టీ ఎమ్మెల్సీ గారే స్పందించినారు. పార్థివ దేహాన్ని ఇప్పటికి పివి గారికి ఘాట్లేదు. 52 నుంచి చనిపోయిన అందరు పిఎంలకు ఘాట్లు ఉన్నాయి ఆ ఢిల్లీలో. మరి నిజంగా నువ్వు అదే చేస్తే వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం అయితే ఎందుకు పివి గారి ఘాటు ఢిల్లీలో లేదు? పార్థివ దేవాన్ని ఏఐసిసి కార్యాలయాన్ని కూడా కనీసం తీసుకుపోవడానికి అనుమతి ఇవ్వాలి. ఇక్కడికి తీసుకొచ్చి అరకొర బాడీని కూడా కాల్చకుండా తీసినారు. చాలా అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ పివికి. రైట్ విజయ్ గారు, సో అదే ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ అంటే బీజేపీని గెలిపించేసామని డైరెక్ట్గా ఆయన అంగీకరించినట్టయినా ఒకటి, తర్వాత పివి గారికి కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వలేదని చెప్పడం అనేది కాదు, బీజేపీ వాళ్ళు సృష్టించినటువంటి ఫేక్ ప్రచారం అని. కానీ స్వయంగా వారి కుమార్తె వచ్చి ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారనుకోండి ఆమె. రాహుల్ గాంధీకి దేశంలో బీజేపీ మత ఉన్మాద పార్టీ అని చెప్పి దాని మీద ఫైట్ చేసేటువంటి ఒక చిత్తశుద్ధి గలటువంటి వ్యవస్థ కానీ ఆయనకు కానీ చిత్తశుద్ధి ఉన్న లేదనేది ఢిల్లీ ఎలక్షన్లో చాలా క్లియర్గా అర్థమైపోతున్నది. ఈయన బీజేపీ ఏజెంట్గా ఆర్ఎస్ఎస్కు స్లీపర్ సెల్గా ఉన్నాడా అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ స్లీపర్ సెల్గా పనిచేస్తున్నాడు, మేమే ఓడించినాము అనేది. నిజంగా కూడా 13 నియోజకవర్గాల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కనుక ఏమాత్రం సహకరించినా బీజేపీ అధికారంలోకి రాకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది 13 నియోజకవర్గాలు. అందుకే రాహుల్ గాంధీ దేశంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రాహుల్ గాంధీ సిద్ధాంతంగా కట్టుబడి ఉండట్లేడు. దేశంలో ప్రాంతీయకు సంబంధించిన దేశంలో ప్రాంతీయ అస్తిత్వాలు ప్రాంతీయ పార్టీలే బీజేపీని అనేక చోట్ల నిలువరిస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళని బీజేపీ మనుషులను ఆర్ఎస్ఎస్ మనుషులను పెట్టుకొని నేను దేశవ్యాప్తంగా మత ఉన్మాదానికి ఫైటింగ్ చేస్తా అంటే సమాజము కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేరు. అందుకే ఇట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. అవతల వాళ్ళకు మీరు మత ఉన్మాద శక్తులకే చాలా ఊతమిచ్చే విధంగా చర్యలు చేస్తున్నటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. ఇక పివి నరసింహరావు విషయం అయితే చాలా క్లియర్గా ఢిల్లీలో అసలు ఏమాత్రము ఒక్క క్షణం కూడా ఏఐసిసి ఆఫీస్లోకి తీసుకురానటువంటి అంశము మొత్తం దేశానికి ఒక సంస్కరణ లాగా దేశానికి ఆర్థిక సంస్కరణ ముందుకు తీసుకెళ్ళి దేశాన్ని ఒక తెలంగాణ వ్యక్తి చేసినటువంటి పివి నరసింహారావుకు ఏమాత్రం గౌరవీయమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ మధ్య కాలంలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది కదా. కనీసం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తెలంగాణలో విగ్రహం కూడా పెట్టలే. ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ గారే మొత్తం పివి నరసింహారావు గారికి విగ్రహం పెట్టించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆ పార్టీ గౌరవించట్లేదు. ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యక్తులను గౌరవించలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఏమాత్రం మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పక్క రాష్ట్రాలకు పోయి కేరళకు పోయి చెప్పుకుంటున్నటువంటి. అందుకే దేశవ్యాప్తంగా చిత్తశుద్ధితోటి మత ఉన్మాదం మీద ఫైట్ చేయాలనుకుంటే రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరగడం కాదు. ఇట్లా స్లీపర్ సెల్లను పెట్టుకొని ఆర్ఎస్ఎస్ స్లీపర్ సెల్లను పెట్టుకొని బీజేపీ మీద ఫైట్ చేస్తామంటే దేశం విశ్వసిస్తలేదనేది చాలా క్లియర్గా ఢిల్లీ ఎలక్షన్లో తెలిసింది. మీరు కూడా ఇంకో స్లీపర్ సెల్ లాగా పనిచేస్తా అంటే ఇక కాంగ్రెస్ పార్టీ మూసుకోవాల్సినటువంటి పరిస్థితి దేశంలో వస్తుంది. రైట్. నరసింహారెడ్డి గారు, మరొక వార్త మనం చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో 10 మంది ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళ కేసు పైన ఇవాళ విచారణ జరుగుతుంది సుప్రీంకోర్టులో. సో ఎటువంటి డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బీఆర్ఎస్? అంటే ఇక్కడ టీఆర్ఎస్ ఎక్స్పెక్టేషన్ కాదు, రాజ్యాంగం ఏం చెప్తుందనేది ముఖ్యం. రాజ్యాంగం ఏం చెప్తుందనే దాని ప్రకారము మా బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించాను మేము. హైకోర్టుకు సంబంధించి కూడా ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే బీఆర్ఎస్ గుర్తు మీద కారు గుర్తు మీద గెలిచి మా పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లకు ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది చెల్లుబాటు కాదు, వాళ్ళని చేయాలి, డిస్క్వాలిఫై చేయాలనేది స్పీకర్ని అడిగినాం. స్పీకర్ గారు డిలే చేయడం ద్వారా హైకోర్టును సంప్రదించినాం. ఇంతకు ముందే సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. మణిపూర్ విషయంలో కావచ్చు, మహారాష్ట్ర విషయంలో కావచ్చు. మణిపూర్లో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా. అంటే మొన్న కూడా మీరు చూసిన సుప్రీంకోర్టు కామెంట్స్ ఏమున్నాయంటే టైం అంటే రీజనబుల్ టైం అంటే ఎంత, మన మొత్తం పదవీకాలం అసెంబ్లీ పదవీకాలం అయిపోయేంత వరకు మీ నిర్ణయం చెప్పను అంటే అది రీజనబుల్ టైం అనిపించుకోదు కదా. కాబట్టి దాని మీద మీరు స్పందించమని స్పీకర్ కూడా లేఖ రాసినారు. ఇప్పుడు వారు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు కూడా పోయినాయి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళకున్న దాంట్లో ఎలాంటి ఇది లేదండి. రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది పార్టీ ఫిరాయింపుదారులు ఖచ్చితంగా అక్కడి నుంచి రాజీనామా చేయాలి, లేదంటే డిస్క్వాలిఫై కావాలి. అందుకే కేటీఆర్ గారు ఉప ఎన్నికలకు సిద్ధం కమ్మని మా క్యాడర్ కూడా పిలుపునిచ్చినారు. పూర్తి రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ట సాంప్రదాయాలలో ఇదొకటి. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ
పంజాబ్ విషయంలో 2 రాష్ట్రాల్లో మణిపూర్ విషయంలో కూడా కోర్టుకు పోయినారు. దేని మీద? బీజేపీ వాళ్ళు మా ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ తీసుకుందని చెప్పి కోర్టుకు పోయినారు. ఆయన కూడా ఇదే కొట్లాడుతుండు మళ్ళీ అక్కడ. అవును. అక్కడేమో ఇదే కొట్లాడుతుండు. ఇక్కడనే వాళ్ళ ప్రభుత్వమే ఉంటుంది, వాళ్ళ సీఎంఏ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక్కడ ఒక ద్వంద్వ ప్రమాణాలు పెట్టి రాహుల్ గాంధీ పక్కన ఎవరు ప్రకాష్ గౌడ్ను కూర్చోబెట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డిని కూర్చొని రాజ్యాంగం పట్టుకొని మీటింగ్లు పెడుతుంటాడు, కండవలు కప్పుతుంటాడు. ఇది ద్వంద్వ నీతి, ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకు మీరు ఇప్పుడు నిజంగా కనుక నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 మంది రాజీనామా చేయించి ఎన్నికలకు పో. నువ్వు చెప్తున్నావు కదా బాగుంది మా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలు విపరీతంగా మాకే మద్దతు ఇస్తున్నారు. అసలు బీఆర్ఎస్ లేదంటుండు కదా, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందా లేదంటున్నావు కదా నువ్వు. ఆయన మదియాష్కి ఉండి ఏదో టీవీలో మాట్లాడుతుందా అని చెప్పి మాకు బీజేపీకి పోటీ అంటుండు. ఎస్, కానీ మరి అట్లే కానీ మీకు బీజేపీకి పోటీ అని మీరు భావిస్తే నిజంగా అంత దమ్మే ఉంటే రాజకీయంగా గెలుస్తామనే సామర్థ్యం మీకు ఉన్నదనుకుంటే ప్రజలు మీకు పరిపాలనకు పట్టం కడుతున్నారు అనుకుంటే నిలబడి మరి రాజీనామా చేయించి 10 మంది నిలబెట్టు, గెలిపించుకో. అప్పుడు నువ్వు చెప్పింది నిజమవుతుంది. ఒకవైపు ఎన్నికల పోవడానికి భయము, రాజీనామా చేయించలేవు, గేట్లు తెరిస్తే మొత్తం బీఆర్ఎస్ వచ్చి ఇలా పడుతున్నావు. ఒక్క ఎమ్మెల్యే పోయినాడు, ఒక సర్పంచ్ పోయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి ఏంటంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక పాజిటివ్ నిర్ణయం దీని పట్ల తీర్పిస్తుందని మేము భావిస్తున్నాం. విచారణ కూడా సరైన పద్ధతిలో జరగాలని కూడా మేము ఆశిస్తున్నాం. రైట్. చివరిగా విజయ్ గారు, చట్టపరంగా ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని అనర్హత వేయించడం కోసం చట్టపరంగా డెఫినెట్గా అన్ని రకాల ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ పార్టీకి అనుకున్నటువంటి పాజిటివ్ రిజల్టే వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. సో ఇవాళ నిజంగా ఉప ఎన్నికల పరిస్థితి వస్తే గనక గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ కానీ క్షేత్రస్థాయి నుంచి రాబోతున్న రిజల్ట్స్ కానీ ఎటువంటి అంచనా వేయచ్చు ముందుగా మనం? సుప్రీంకోర్టు నిర్దేశించగలదా అని ఈ దినపత్రిక పెట్టినటువంటి హెడ్లైన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు ఆల్రెడీ జోక్యం చేసుకుంది, అనేక సందర్భాల్లో వ్యాఖ్యానాలు కూడా చేసింది. మీరు రాజ్యాంగం ప్రకారం ఇట్లాంటి ఉల్లంఘనలు చేస్తే ప్రజాస్వామ్యాన్ని చంపేస్తామని చూస్తుంటే మా సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదు, స్పీకర్కైనా మేము ఇస్తాము, మేము సూచనలు చేస్తాము, ఆదేశిస్తామనే అంశం అనేక సందర్భాల్లో చెప్పింది. ఆ రకమైనటువంటిదే కనిపిస్తుంది. ఇక అనర్హత వేటు ఆల్రెడీ భయపడే నీకు ఎందుకు మేము భయపడే సిఎల్పి సమావేశానికి పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతకుముందు మేము తోపులమని పోయి అయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రిటర్న్ వచ్చినటువంటి హోటల్ దాకా పోయి సమావేశంలో కూర్చొని మళ్ళీ బయటకు వచ్చినటువంటిది. మొన్న సిఎల్పి సమావేశానికి వీళ్ళు ఎవరు పోనటువంటిది సుప్రీంకోర్టు నిర్దేశించినందుకే కదా నోటీసులు ఇచ్చింది. మొన్నటిదాకా నోటీసులు ఇవ్వలే స్పీకరు. ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చింది అంటే అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి దాని ప్రకారమే సుప్రీంకోర్టుకు భయపడుతున్నటువంటి అంశమే. ఇక ఈలోపు ప్రజలు ఎలక్షన్స్ వస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించేసుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజల్లో కింది స్థాయిలో ప్రజల్లో రైతాంగంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉన్నది. స్థానిక సంస్థల్లో బయటపడితే దానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ప్రజలను ఒక విశ్వాసంలో తీసుకొని ప్రజల కేంద్రంగా పరిపాలించినటువంటి అంశం కనిపించలే. ఏ అంశం చూసినా ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు మేము ఇది 100% చేసినాం అనేది ప్రజల ముందు పెట్టలేకపోతున్నటువంటిది ప్రభుత్వం. అనేకం ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉన్నాయి. ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్కి చేరుకోలేకపోయినారు. ఇచ్చినటువంటి హామీ ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలకు ప్లస్ చేసినటువంటి చేష్టలకు పొంతన లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్. బై ఎలక్షన్స్ అందుకే ఈలోపు ఒకవేళ ధైర్యమే ఉంటే మేము స్వీప్ చేస్తామే అని అనుకుంటే ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే రాజీనామా చేసేసి బై ఎలక్షన్స్ ఇంకా పోయేవాళ్ళు. ఎందుకంటే ముందు 6 నెలలు ఇంకా వాళ్ళకు కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకు అనుకూలంగా ఉండేది. ఇంకా ఏడాది దాటుతూ ఉంటే వాళ్ళ మీద విపరీతమైనటువంటి అనుమానము, ఒక పనులు చేయలేదనేది ఇవి బాగా పెరిగిపోయినటువంటిది. అందుకే ప్రభుత్వము అంత ఈజీ, అందుకే వాళ్ళు రాజీనామా చేయడానికి కానీ అనర్హత వేయటానికి కానీ ఎందుకు జంకుతున్నారంటే వీళ్ళు ఎలక్షన్స్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమప్పుడే చూసినాం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎట్లా ఉండేనో, రాజీనామాలు చేసిన ఆమోదం పొందలేకపోవడం, రాజీనామాలు చేయమంటే తప్పించుకదిరిగినటువంటిది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇవన్నీ చూసినాం. వాళ్ళు అధికారం ఉంటే అధికారం కోసమే వాళ్ళు ఉంటారు తప్ప అధికారాన్ని అనుభవించాలనే దాంతో ఉంటారు తప్ప ఏ ఒక్క అంశం మీద వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళేటువంటి దాఖలాలు చాలా సందర్భాల్లో కనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ